నమస్కారం అందరికీ. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? దీపావళి వచ్చింది కదా, మా అబ్బాయి తీసుకున్న టపాకాయలు. ఇదైతే 1000 వాలా. ఇక్కడైతే షాపులు అయితే పెడతారో పండుగ రాగానే కాలేజ్ గ్రౌండ్లోనే అన్ని షాపులు లైన్గా ఏర్పాటు చేస్తారు. చాలా షాపులు అయితే ఉంటాయి. అక్కడికి ముందు రోజు పండుగ రోజు సాయంత్రం అయితే వెళ్ళాము. మేము ఈ షాపింగ్ తీసుకొని పిల్లలకు డ్రెస్సులు తీసుకొని వచ్చేసరికి అయితే 9:30 అయింది రాత్రి. సాయంత్రం పూట వెళ్ళాము. ఇంకా మళ్ళీ తెల్లారి పండుగ రోజు అయితే ఈ వీడియో చేశాను. ఇదైతే చిన్న టపాకాయల బాక్స్, ఇది థర్డ్ బాక్స్ అండి. ఇదైతే భూచక్రాల అది బాక్స్. ఇలాంటివి చాలా తీసుకున్నాము. ఈ రెండు అయితే మిరపకాయ టపాకాయలు, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని అయితే అయిపోయినాయి, చాలా వరకు అయితే అయిపోయాయి. ఇవి కూడా భూచక్రాల బాక్సే. ఇవైతే కాకర పుల్లలండి, తెలుసు కదా. ఇంకా చిన్నపిల్లలు కదా, ఎక్కువ సౌండ్ అయితే ఇప్పలేదు. వాటికి చాలా అయితే తెచ్చుకున్నాడు మా అబ్బాయి. పిల్లలు ఏడింటారు చెప్పండి, పండుగ వస్తేనే హడావిడిగా. ఇదైతే పెద్ద భూచక్రాల బాక్స్ అండి ఇంతకుముందుది. ఇదైతే చిచ్చుబుడ్డిల బాక్స్. ఇందులో చాలా వచ్చాయి. ఈ చిన్న బాక్స్ కూడా చిచ్చుబుడ్డి లాగా పేలుతుంది కలర్ కలర్గా, కానీ చిచ్చుబుడ్డి అయితే కాదండి. ఇవి వచ్చేసి అగ్గిపెట్టెలు. ఈ బాక్స్ వచ్చేసి డబల్ స్టాక్స్ అండి. ఇది ఒక్కటే 650 ఉంటుంది. మొత్తం బిల్ అయితే మాకు 2500 అయితే అయ్యింది. ఇవి కూడా అగ్గిపెట్టెలు. టోటల్ 4 అగ్గిపెట్టెలు అయితే తీసుకున్నాడు. మీరు ఎన్ని తీసుకున్నారో, ఎక్కడ తీసుకున్నారో, షాపింగ్ ధర్మవరంలో అయితే ఎక్కడ షాపింగ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మేము చిన్నప్పుడైతే ఇన్ని డబ్బులు వేస్ట్ చేసేవాళ్ళం కాదు. ఏదో 100 రూపీస్ అలా ఇప్పించేవాళ్ళు. అన్నీ కూడా ఎక్కువే అప్పట్లో. ఇప్పుడైతే మన పిల్లలు ఎలా వింటారండి, అసలు చెప్తే వినరు కదా. అందుకోసం సంవత్సరానికి ఒక్కసారి కదా పండుగ. ఇలా జరిగింది ఈసారి దీపావళి. చాలా బాగా జరిగింది మా ఇంట్లోని. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుంటాను. ఓకే, బాయ్ మరి.